హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఇదొచ్చేసేసి గుడివాడలో ఉన్న జగనన్న కాలనీ అనమాట. సో, చాలా పెద్దగా ఉంటదండి. సో, బట్ అంతా బాగుంటది కానీ చెత్త ఒకటి చండాలంగా ఉంటుందనమాట. స్టార్టింగ్‌లోనే ఉంటుంది. సో, ఎక్కడ పడితే అక్కడ ఫ్లాట్‌ల ముందు, రోడ్ల మీద చెత్త అయితే బీభత్సంగా వేసేస్తున్నారనమాట. సో, అదైతే చాలా నచ్చలా. అదొకటి ఇంటి ముందు చూసారు చక్కగా ఎవరి ఫ్లాట్ ముందు చక్కగా నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు కదా! అదొకటి క్లీన్ చేసుకోరనమాట. చెత్త చెత్తగా గడ్డి పెంచేసుకుని ఉంటున్నారు. ఈ 2 విషయాలు ఒకటి పక్కన పెట్టుకుంటే ఫ్లాట్ల వరకు అయితే సూపర్‌గా ఉంటాయన్నమాట. అసలు లోపల చాలా బాగుంటుందండి. అసలు మనం ఏం వర్క్ చేయించుకోవాల్సిన అసలు లోపల మొత్తం లైట్స్ కానీ, షింక్స్ కానీ, లోపల పెయింట్స్ కానీ, కింద టైల్స్ కానీ, డోర్స్ కానీ అసలు అన్నీ సూపర్‌గా చేయించారనమాట. బాత్రూమ్స్‌లో కానీ వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఎక్కడికక్కడ ట్యాప్స్ కానీ చాలా బాగుంటుందండి అసలు. సో, నేను కొన్ని తెలంగాణ సైడ్ చూశాను కానీ లోపల చాలా ఫ్లోర్ అవన్నీ లాగలేదనమాట. కానీ గుడివాడలో జగన్ కాలనీ మటుకు సూపర్‌గా ఉంటుందండి. కానీ శుభ్రం చేసుకోవడం, మెయింటైన్ చేసుకోవడం అయితే అసలు చాలా వరకు లేదనమాట. సో, కొంతమంది నీట్‌గా ఉండేవాళ్ళు ఉన్నారనుకోండి. మరి మోస్ట్ ఆఫ్ ఏంటంటే ఒక 100%కి 60-70% అయితే క్లీన్‌గా లేదనమాట. ఎక్కడో 40% అయితే నీట్‌గా కొంతమంది అయితే ఎక్స్ట్రా వర్క్ అయితే చేయించుకోండి. బయట గ్రిల్స్ అవన్నీ పెట్టించుకొని ఎక్స్ట్రా సామానం పెట్టుకోవడానికి అయితే చేయించుకున్నారనమాట. సో, ఎంట్రన్స్‌లో బాగుందనమాట. సో, అటు ఒక కొంత ఫ్లాట్ లాగా ఇటు ఒక ఫ్లాట్ లాగా ఉందనమాట. మధ్యలో అయితే హాస్పిటల్ టైప్ అయితే ఉంటుంది. ఇది సింగపూర్ ప్లాన్ అండి ఇది. సో, ఎక్కడెక్కడ ఇటుకరాయి అయితే వాళ్ళదనమాట. సిమెంట్ రాయి కానీ ఇటుక రాయి కానీ జస్ట్ అంతా మనం స్లాబ్ పోసుకున్నాం కదా కంకర అవి. సో, అలాగే అయితే స్లాబ్లు అవన్నీ స్లాబ్ టైప్ అయితే పోసేసారనమాట. చక్క ఎంట్రన్స్ దారి కానీ చాలా బాగుంటుంది. బయట కూడా అంతా పాలు రాయే అంత బాగుంటుంది కానీ మెయింటెనెన్స్లో వచ్చేసరికి శుభ్రం ఇంకా వాళ్ళు ఇచ్చింది వాళ్ళు చేశారు. జనాలు ఉండేవాళ్ళు ఏంటి చక్కగా శుభ్రంగా పెట్టుకోవాలి కదా. సో, అది కొద్దిగా చండాలంగా ఉంది. చెత్త వేడేసుకోవడానికి ఒకటి. ఇంక ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ అనమాట. సో, అదొకటి ఏంటంటే నెక్స్ట్ వాటర్ ప్రాబ్లం కూడా కొద్దిగా ఉందన్నమాట. సో, చాలామందికి అయితే బోర్లు కొంతమంది వేయించుకున్నారు కానీ కొన్ని ఏరియాలో వాటర్ అందుతుంది. కొన్ని ఏరియాలో వాటర్ అయితే అసలు అందట్లేదంట. సో, వాటర్కి చాలా ఇబ్బంది పడుతుంది. సో, మనం లెగిసాక ప్రతి ఒక్కరికి అవసరం ఉండేది మెయిన్ థింగ్ వచ్చేసి ప్రతి అవసరానికి అంట్లు అవన్నీ బట్టలు అవన్నీ స్నానాలు. సో, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి మరీ ఇబ్బంది అనమాట. సో, మెయిన్ థింగ్ వచ్చేసి వాటర్ అనమాట. సో, అలాంటి కొద్ది ఇబ్బందిగా ఉంది. సో, ట్యాంకర్స్ వస్తున్నాయి కానీ సో కింద ఉన్న వాళ్ళైతే పట్టుకుని మోసుకుంటారు కానీ సెకండ్ ఫ్లోర్, థర్డ్, ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి చాలా కష్టమైపోతుంది అనమాట. ఇలా వాటర్ పట్టుకుని పోసుకోవాలి వచ్చేసరికి డ్రమ్స్లో పెట్టుకున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మొత్తం షాప్స్ ఎక్కువ పెట్టేసారండి. ఎవరింటి ముందు వాళ్ళు చాలా వరకు టిఫిన్స్ ఏంటి అలా చాలా హోటల్స్ ఏంటి, షాప్స్ ఏంటి అన్నీ పెట్టుకున్నారనమాట. సో, ఫ్రైడ్ రైస్ బండ్లు ఏంటి, చికెన్ షాప్స్ ఏంటి అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ హాస్పిటల్స్, ఇంకేదైనా బైక్ మెకానిక్ షాపులు. సో, ప్రతిదీ ఇది ఉంది అది లేదని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా చిన్న బట్టల షాపులు కానీ అన్నీ పెట్టుకున్నారు. ఇంకా అది ఫస్ట్ హాఫ్ అంతా అది అయిపోతే లోపలికి వచ్చేసరికి ఇదంతా సెంటు భూములు అనమాట. ఇవన్నీ అంటే సెంటు స్థలాలు ఇచ్చారు కదా. విడిగా స్థలం ఇస్తే వాళ్ళు ఓన్గా కట్టుకుని అంటే 1,80,000 అని చెప్పారు. మరి ఎంత ఇచ్చారేదో మనకు తెలియదు కానీ సో, అవి సెంటు ఫ్లాట్ల స్థలాల్లో అయితే ఇవి కట్టుకున్న స్థలాల్లో ఇల్లులు అనమాట. ఇవి వచ్చి చాలా బాగున్నాయి అనమాట. ఎందుకంటే ఎవరో స్థలంలో వాళ్ళు కట్టుకున్నారు. సో, ఎవరి ముందు వాళ్ళు నీట్గా పెట్టుకుంటున్నారు. సో, ఇది ఒక కాలనీ లాగా చాలా బాగుంది అనమాట. అంటే ఫ్లాట్స్లో ఏంటంటే ఇరుకిరుగ్గా ఉండడం వల్ల మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు శుభ్రం. అయితే ఏంటంటే సెంటు స్థలాలు కాబట్టి ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రంగా చేసుకోవటం. సో, ఉన్న దాంట్లో ఉన్నట్టు కట్టుకున్నారు అనమాట. సో, స్తోమతను బట్టి బడ్జెట్ని బట్టి సో, ఒకళ్ళు అన్నీ పెయింట్స్ వేయించుకుని నీట్గా కట్టుకున్నారు. ఒకళ్ళేమో నార్మల్గా ఉన్న దాంట్లో కట్టుకున్నారనమాట. కొంతమంది టైల్స్ వేయించుకున్నారు, కొంతమంది ఫ్లోరింగ్ లాక్కించుకున్నారు. ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు కట్టించుకున్నారు. సో, మెయిన్ రోడ్స్ అయితే ఉన్నాయి అంటే సిమెంట్ రోడ్స్ లేవన్నమాట. ఫ్లాట్స్ వరకు అయితే సిమెంట్ రోడ్లు ఉన్నాయి. సెంటు స్థలాలకు వచ్చేసి ఓన్లీ జస్ట్ అలా కంకర్ రోడ్లా పోసేసారనమాట. ఇంకా సిమెంట్ రోడ్డు అయితే లాగలేదనమాట. జస్ట్ లైట్స్ అయితే పెట్టారు, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి కానీ ఇది వచ్చేసి కొద్దిగా డౌన్ ఏరియా అనమాట. సో, చాలా పల్లంగా ఉంది. వాటర్ కొద్దిగా బాగా నిలిచిపోతుంది అనమాట. సో, అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ వాటర్ బాగా నిలవడం వల్ల. అంటే వర్షం వచ్చినప్పుడు చూసారు ఎక్కడికక్కడ వాటర్ అయితే బాగా నిలిచిపోతుంది అనమాట. సో, మెరకలో కట్టుకున్న వాళ్ళకైతే బెటర్ దాని అనమాట. బాగానే ఉంటుంది. మాకు కూడా ఈసారి 2 సెంట్లు 3 సెంట్లు అంటున్నారు. 3 కాకుండా 2 సెంట్లు అన్నా వస్తే బాగుండు. మేము అప్లై చేసాం. వీఆర్ఓ గారు అప్లికేషన్ పైకి అయితే పంపించారు. ఈసారి ఖచ్చితంగా మీకు వదిలినప్పుడు వస్తాయని చెప్పారనమాట. సో, మరి ఎక్కడ ఇస్తారో చూడాలి. సో, స్థలమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఫ్లాట్స్ అయితే ఏంటంటే చాలా ఒకరికొకరు ఇరుకైపోతుందంట. బయటకు వస్తే ఒక చైర్ వేసుకోవడానికి కానీ ఒక మనిషి కూర్చోడానికి మాట్లాడుకోవడం కూడా లేదనమాట. సో, ఎక్కడెక్కడో వాళ్ళందరూ ఉన్నారు కదా. అది సెంటు స్థలం అనుకోండి, మన ఇంట్లో మనం ఉంటాము. సో, ఎవరైనా మాట్లాడతాం లేకపోతే లేదనమాట. సో, చూసారా ఒకళ్ళకి రోడ్ సైడ్ వచ్చిన వాళ్ళకి బాగా బయట ఓపెన్ ఏరియా చాలా ఉందన్నమాట. కొద్దిగా అటువైపు ఉన్న వాళ్ళకి అంత లేదనమాట. ఇంకా నాకైతే బాగున్నాయి, బాగా నచ్చాయి అనమాట. కానీ ఇంకా చాలామంది అయితే బియ్యం పోసి లేపేసి వదిలేశారనమాట బేసిమట్టం వరకు. కొంతమందిని సగం కట్టుకుని ఉన్నారు. అంటే ఇంకా ఇవి వదలలేదు అనుకుంటా స్కీమ్స్ అనేవి కొన్ని. అందుకని చెప్పేసి కొంతమంది అంటే డబ్బులు ఉన్న వాళ్ళని కొద్దిగా లేపేసేసి కట్టేసేసుకున్నారు. కొంతమంది ఏమో బిల్లులను బట్టి ఆపుకుని కట్టుకుంటూ ఉన్నారనమాట.
చూడ్డానికైతే బాగుంది. ఇటువరకు ఇవన్నీ పంట పొలాలు అనమాట. సో పంట పొలాలను పెద్ద కాళ్ళే చేసేసారు. నాకు తెలిసి గుడివాడ సగం ఇక్కడే ఉందంటారు అందరూ అయితే. చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని కులాలు మతాలు అన్నీ వచ్చారనమాట. హిందూస్ ఏంటి, క్రిస్టియన్స్ ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, సో ప్రతి ఒక్కరు ఉన్నారనమాట. సో ఇవి ఇంటి స్థలాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో మీరు చూసారు కదా, మీకు ఒపీనియన్ ఏంటి కూడా కామెంట్ చేయండి. ఇది యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసంటే మేము బండి మీద వెళ్తూ తీసామన్నమాట. ఆగి ఎక్కడ తీయలేదు, అందువల్ల కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది చూడండి. ఇంకా మీ సైడ్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. జగన్ కాలనీ మ్యాక్సిమం ఈ విధంగానే ఉంటుంది. సో బ్లూ అండ్ వైట్ కలర్ వేశారు కదా, గ్రీన్ బ్లూ వైట్ 3 కలర్స్ కాంబినేషన్లో. సో ఒకళ్ళు డబుల్ స్టేర్ కూడా వేసుకున్నారండి, పైన కూడా వేసుకున్నారు. బడ్జెట్ బట్టి అండి, రూపాయి ఉండేది అంటారు. సో చేతిలో రూపాయి అంటే కొండ మీద కోతి కూడా దిగి వచ్చింది అంటారు కదా, సో ఆ విధంగా రూపాయిని బట్టి సో ఏదైనా వచ్చింది మనకి. సో ఎనీవే ఇన్ని స్థలాలు ఫ్లాట్స్ వచ్చిన వాళ్ళందరూ చాలా లక్కీ అనమాట. సో గజం భూమి ఉన్నా కూడా సో ఎంతో వాల్యూ ఇవ్వగలదు కదా. సో మనం సంపాదించలేంది మన గవర్నమెంట్ ఇస్తుందంటే చాలా హ్యాపీ. సో వచ్చిన వాళ్ళే చాలా లక్కీ అనమాట. సో ఆ లక్కీ లిస్ట్లో మేము లేవు, బట్ ఈసారి ఎలా సరే నేను ఉండాలని ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో మీరు అందరూ బ్లెస్ చేసి మాకు కూడా మంచి స్థలం రావాలని కామెంట్ చేయండి. అలాగే జగన్ కాలనీ గుడివాడ ఎలా ఉందో కూడా కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక్కడితో ఎండ్ అయితే అయిపోయింది అనమాట. కాలనీ అయితే సెంటు స్థలాల భూమి కూడా ఇక్కడివరకు లాస్ట్ అనమాట, ఎండ్ అయిపోయింది. నచ్చితే కనుక మీరు సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. మీ సైడ్ కూడా కాలనీలు ఎలా ఉన్నాయో నచ్చితే చెప్పండి.